హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈరోజు మనం ఏపీ ఐసెట్ 2020లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్లో ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసి దాని పక్కనే ఉండే బెల్ సింబల్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా 3 ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆల్ పై క్లిక్ చేసినట్లయితే ఏపీ ఐసెట్ 2020కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, ఎంబీఏ కాలేజీల గురించి నేను చేయబోయే వీడియోస్ని మీరు చూడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇక మనం ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనే విషయాలను తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఏపీ ఐసెట్ హోమ్ పేజ్లో ఇక్కడ చూసినట్లయితే ఫీ రియంబర్స్మెంట్ జీవో అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫీ రియంబర్స్మెంట్ జీవో డౌన్లోడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఈ గవర్నమెంట్ ఆర్డర్లో ఏముందో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇన్ ద రిఫరెన్స్ జీవో ఎంఎస్ నెంబర్ 115 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ హ్యావ్ ఫార్ములేటెడ్ 2 న్యూ స్కీమ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి జగనన్న విద్యా దీవెన అంటే ఫీ రియంబర్స్మెంట్. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి జగనన్న వసతి దీవెన అంటే మెస్ చార్జెస్. After careful consideration and in partial modification of GOMS number 66 and GOMS number 115, the government hereby orders that in case of postgraduate courses, Jagananna Vidya Divana and Jagananna Vasati Divana schemes shall be applicable only to the students admitted under convener quota in the postgraduate programs or courses offered by the state-funded universities and government degree or PG colleges in the state of Andhra Pradesh from 2020 to 2021 academic year. And the next one, the schemes Jagananna Vidya Divana and Jagananna Vasati Divana are not applicable in case of postgraduate programs or courses to the students admitted under convener quota, either regular mode or self-financed mode, in the private aided or private unaided degree or PG colleges from the academic year 2020 to 2021 fresh admissions. సో ఫ్రెండ్స్, ఈ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం 2020 టు 2021 అకాడమిక్ ఇయర్ నుండి పీజీ కోర్సులు అంటే ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్, ఎంటెక్, ఎంఫార్మసీ లాంటి మాస్టర్స్ కోర్స్ చదివే విద్యార్థులలో కన్వీనర్ కోటాలో అంటే కౌన్సిలింగ్ ద్వారా సీటు వచ్చినా కానీ ఎవరికైతే స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీలలో అంటే ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వియు యూనివర్సిటీ లాంటి స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీలలో అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలలో సీటు వచ్చిన విద్యార్థులకు మాత్రమే ఫీ రియంబర్స్మెంట్, మెస్ ఛార్జెస్ వస్తాయి. ఒకవేళ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలలో కానీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీలలో కానీ సీటు వచ్చిన వాళ్లకు ఫీ రియంబర్స్మెంట్, మెస్ ఛార్జెస్ అనేవి రావు. అంటే ప్రైవేట్ ఎయిడెడ్ లేదా ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీలలో సీటు వచ్చిన స్టూడెంట్స్ కాలేజ్ ఫీని వాళ్ళ సొంతంగా కాలేజీకి కట్టాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు పీజీ కోర్సులు కాబట్టి ఒకవేళ మీకు ప్రైవేట్ ఎయిడెడ్ లేదా ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజీలలో అడ్మిషన్ వచ్చినట్లయితే ఫీ రియంబర్స్మెంట్ అదేవిధంగా మెస్ ఛార్జెస్ అనేవి రావు. ఒకవేళ మీకు స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీలలో లేదా గవర్నమెంట్ కాలేజీలలో కనుక అడ్మిషన్ వచ్చినట్లయితే మీకు ఫీ రియంబర్స్మెంట్, మెస్ ఛార్జెస్ వస్తాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించిన ఏ యూనివర్సిటీలలో ఏ కాలేజీలలో చదివితే ఫీ రియంబర్స్మెంట్ వస్తుందో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ పై క్లిక్ చేసి ఏపీ ఐసెట్ 2020కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.